అన్నాడు, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్క ఛాన్స్ అని పవన్ కళ్యాణ్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆడవాళ్ళ తలరాతలు మార్చేస్తా, కనిపించకుండా పోయిన 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చేస్తా. 30,000 మంది కాదు, 30 మందిని కూడా తీసుకురాలేదు. మా జంబలకి జారిమిటియా ఒకసారి అప్పట్లో మీ అన్నయ్య ఏటన్నాడో గుర్తెచ్చుకొని మాట్లాడు. అడుక్కున్నాడా ఒకసారి ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అని అడుక్కున్నాడా మా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్? అమ్మో, అలాగ అడుక్కోవడము మీకుంటుందేమో కానీ మా పవన్ స్టార్కి అయితే ఉండదమ్మా. జాగ్రత్తగా ఆలోచించు. ఏటి అమ్మ చెల్లి ఇంటికి కేజీ బంగారం, అక్కో ఇంటికో కారు అన్నాడు. ఎన్ని కార్లు ఇచ్చాడు, ఎన్ని కేజీలు బంగారం ఇచ్చాడు. జమరిమిటియా 30,000 జనం కిడ్నాప్ అయినప్పుడు మీ అభివృద్ధి అది. మా పవన్ బాబు అప్పుడు అభివృద్ధిలో లేడు, మామూలు మనిషిలాగా ఉన్నాడు. మరి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చెవులోని చీసం వేసుకున్నావా, కళ్ళు కాటుకెట్టుకున్నావా కెలకము? అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏ కబులో నేర్చావు డ్యాన్స్? మీ అన్న ఏ మలేచమ్మాస్ కట్లోనే ఉన్నాడు, సొంత ఫ్లైట్లో ఎక్కి. నేను ఒక మాట చెప్తున్నా, వాళ్ళకి మీరు ఏటి పనికిరారు కానీ మీరు ఏదో మంచి చెప్పాడు, మా అన్న మంచి చెప్పాడని చెప్తున్నా కదా. చిలక జ్యోతిషం పెట్టుకొని బ్యాగ్ తగ్గించుకొని ఆ పెట్టాంగులు పెట్టుకొని ఊరూరికి వెళ్ళిపో. చిలక జ్యోతిషం చెప్తాం, మీ జాతకాలు చెప్తాం.